హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. ఈరోజు వీడియోలో చికెన్ లెగ్ పీస్ని ఎలా ఫ్రై చేయాలో ఈ వీడియోలో చూపించాను, చూసేయండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 లెమన్ అయితే ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని యాడ్ చేసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని ఒకసారి కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ సాల్ట్ మర్చిపోయాను కనుక ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ముందే మసాలా పెట్టేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని ఈ విధంగా కలిపేశాక ఒక అరగంట సేపు అయినా నాననివ్వాలి. నేను ముందే చికెన్ తెచ్చి పెట్టుకున్నాను కనుక ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2 అవర్స్ తర్వాత అయితే తీసి ఈ విధంగా దీంట్లో ఇప్పుడు చిటికెడైతే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. మీది ఆప్షనల్ రెడ్ ఫుడ్ కలరు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి యాడ్ చేశాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో మనం కలిపి పెట్టిన చికెన్ పీసెస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ యాడ్ చేశాక 1 నిమిషం పాటు కదపకండి. 1 నిమిషం అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ బాగా ఫ్రై అని తెలియడానికి ఈ విధంగా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఆయిల్లో, అవన్నీ బాగా తగ్గిపోతాయి. ఈ విధంగా తగ్గాక వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ ఫ్రైని చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.